జాతర సమయాల్లో వేసే ఒక్కో ముగ్గుకు ఒక్కో ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. దేవతల ఆవాహన నిమిత్తం నేలపై అమ్మవార్ల ఆకృతిని ముగ్గుతో తీర్చిదిద్దే పంబల వ్యక్తి దానిపై రంగులెత్తి కథాగానం చేసి విశిష్టతను వివరించే తీరు ఆచారానికి ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో ఏలూరు దక్షిణపు వీధి గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజు బాబుల జాతర మహోత్సవంలో భాగంగా మేడల ప్రాంగణంలో పంబల వ్యక్తి చాట్ల కపిరి ముగ్గును తీర్చిదిద్దారు. అనంతరం అమ్మవారి కథను గానం చేశారు. ఇదే సమయంలో గణాచారి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాన్ని నివేదించి హారతులు సమర్పించారు. అనంతరం జాతర కమిటీ సభ్యులందరితో ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. కార్యక్రమాన్ని జాతర కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. నిమిషానికి నల్లవరము తల్లిని దొరుకునాడు తిరిగేస్తుంది. అరే దొరుకునాడు తిరిగేస్తుంది. ఎవరు దొరుకుతాడు తినేస్తుంది. అబ్బా కనపడతలేదే అనుకుంటారు. అయిపోతుంది. అలాగా కొంతకాలం వరకు పోతుంది, సంవత్సరాలు వెళ్ళిపోతుంది. ఒక రోజున మళ్ళీ భార్య భర్తలు అవరకు భోజనం చేసి గుమ్మడి ఖడ్డంగా పంపడాడు. ఏడా చేసింది ఊడకెళ్ళి దర్శనం అమ్మవారికి దండం పెట్టుకు వెళ్ళాలి. దండం పెట్టుకోకుండా అమ్మవారు ఏంటి నాయకులు అయిపోయాడు. అవరెవరు అవి పోతే ఎలాగో చూడరా చక్కర రాజులు డబ్బు దొరికిన వాడికి చెవుడు వచ్చేద్దాం.